రైతాంగానికి నకిలీ విత్తనాల భయం పట్టుకుంది. వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 50,000 ఎకరాల్లో పత్తి, 1000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారు. విత్తనాల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తారు. పంట చేతికొచ్చే వరకు ఎరువులు, కలుపు తీయడం కోసం తీవ్రంగా కష్టపడతారు. అయితే ఇటీవల కొన్ని కంపెనీల నకిలీ విత్తనాలు రైతులను నిండా ముంచుతున్నాయి. ఎకరాకు 30 నుంచి 40 వేలు పెట్టుబడి పెడితే కనీసం 50,000 రూపాయలు పంట కూడా రాని పరిస్థితి. జిల్లాలో ప్రతి ఏటా పత్తి పంట సాగు పెరుగుతూ వస్తోంది. అయితే పంట సాగు పెరిగినా దిగుబడి తగ్గడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. పత్తి విత్తనాల్లో నాణ్యత లేకపోవడం, పైగా వాటికి ఎరువులు, పిచికారీ ఎక్కువగా చేయాల్సి రావడంతో పెట్టుబడి ఎక్కువగా పెట్టాల్సి వస్తోంది. లక్ష్మీ నరసింహ మా గీత ఏంటి మళ్ళీ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇటీవల విత్తనాల దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఏ కంపెనీల విత్తనాలు అమ్ముతున్నారు, రైతుల దగ్గర ఎంత వసూలు చేస్తున్నారు అనే దానిపై ఆరా తీశారు. ఒక్కో బస్తాకు ఎంత దిగుబడి వస్తుందని చెప్తున్నారు. దిగుబడి అనుకున్నంత రాకపోతే రైతులకేమైనా రిఫండ్ లేదా తక్కువ ధరకే పిచికారీ మందులు ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ పత్తి విత్తనాలు పెద్ద ఎత్తున జిల్లాలకు వచ్చేవి. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో నకిలీ విత్తనాల బెడద తప్పింది. కాకపోతే ఆయా కంపెనీలు చెప్తున్నట్లు రైతులకు దిగుబడి మాత్రం రావడం లేదు. దీంతో నకిలీ విత్తనాలను అరికట్టాలని అధిక దిగుబడి పేరుతో విత్తనాలు అమ్ముతున్న కంపెనీలు, దుకాణదారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నుంచి రైతులు కోరేది ఒకటే, నకిలీ విత్తనాలను అరికట్టాలి. నకిలీ విత్తనాల వల్ల రైతు చాలా నష్టపోతున్నాడు. ఏ విధంగా అంటే ఈ ప్రైవేట్ వ్యక్తులు ఏం చేస్తారు, దిగుబడి అధికంగా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్కడెక్కడ సీడ్ తీసుకొచ్చి మాకు రైతుల్ని నమ్మబలికి మాకు ఇవి ఇస్తున్నారు. అట్లా ఇవ్వడం వల్ల మాకు దిగుబడి కాడ దెబ్బకి వస్తుంది. మళ్ళీ అవి పురుగులను వాటిని తట్టుకోలేక రైతులకు చాలా నష్టం జరుగుతుంది. గప్పటికే చాలా ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు వీళ్ళు అందరూ విలేజ్లకి వచ్చి మేము ఇంటికి దగ్గర తీసుకొస్తాం, మా నాణ్యమైన విత్తనాలు మేము ఇంటికి తీసుకొచ్చేస్తామని చెప్పేసి చేస్తున్నారు. కాబట్టి వ్యవసాయాధికారులు ప్రతి ఒక్క షాప్ను తనిఖీ చేసి నకిలీ విత్తనాలు ఖచ్చితంగా అరికట్టాలని కోరుతున్నాం. ఈ ప్రైవేటు విత్తనాల వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రైతులు నాణ్యమైన విత్తనాలు రావట్లేదు. గవర్నమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దిగుబడి కూడా చాలా వరకు తగ్గుతుంది. వాళ్ళు ఎకరానికి 30 క్వింటాలు ఏమో అనుకుంటా చెప్తారు, కానీ అవి రావట్లేదు విత్తనాలు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభానికంటే ముందే విత్తనాల కంపెనీలు, దుకాణదారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. రైతులకు అనుమానం వస్తే తమకు సమాచారం ఇవ్వాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి సూచించారు. నాణ్యమైన విత్తనాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మరియు టాస్క్ ఫోర్స్ టీం జిల్లాలో వ్యవసాయ శాఖ ఏడి, సీడ్ సర్టిఫికేషన్ మరియు పోలీస్ అధికారులతోటి ఒక టాస్క్ ఫోర్స్ టీం నిరంతరంగా వారి ఫోన్ నంబర్స్ కూడా పత్రికాముఖంగా రైతులకు చేరవేయడం జరిగింది. రైతులు ఏ సమస్య వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత లేని విత్తనాలు, కల్తీ లేకపోతే స్పూరియస్ సీడ్స్ అనే రకాన్ని ఎక్కడ వచ్చినా కూడా జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టరేట్ లేదా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఎవరికి చెప్పినా కూడా, వ్యవసాయ శాఖకి చెప్పినా కూడా నిరంతరంగా వారికి పట్టుకొని మరి వారిని శిక్షించడం జరుగుతుందని చెప్పి ఈ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఈ కమిటీ ఫామ్ చేసి రైతాంగానికి ఈ యొక్క నంబర్లు ఇవ్వడం జరిగింది.